నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నాయకులు ఆంధ్రప్రదేశ్లో కుప్పం, పులివెందుల, అది నేనే ఇది నేనే అనే అంశంపై విశ్లేషణ. ఒక పాత చిత్రం, బ్లాక్ అండ్ వైట్ చిత్రం మీరు చూసి ఉంటారు. ఆ చిత్రంలో శ్రీకృష్ణుడు ఎన్టీ రామారావు మాయవేషంలో వస్తాడు. ఆ తర్వాత ఎస్వి రంగారావు, వీరిద్దరి మధ్య సంభాషణ. అది నేనే ఇది నేనే, అది స్వాహ ఇది స్వాహ, అది మాయే ఇది మాయే అనే ఒక గీతం అనుకోండి, మాట అనుకోండి. అది నేనే ఇది నేనే, అది స్వాహ ఇది స్వాహ, అది మాయే ఇది మాయే అనేది. ఇప్పుడు వీరి ఇరువురి మధ్య అంటే నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎదుర్కొంటుందా? అది స్వాహ ఇది స్వాహ, అది నేనే ఇది నేనే, అది మాయే ఇది మాయే. ఆంధ్రప్రదేశ్ ప్రజానికం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఏది కరెక్ట్ రాజకీయం? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిది కరెక్ట్ రాజకీయమా? ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కరెక్ట్ రాజకీయమా? ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజానికంలో నెలకొంటూ ఉంది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని 151 సీట్లకు గెలిపించుకొని ఆయన ముఖ్యమంత్రిని చేశారు. ఆయన చేసింది ఏమిటి అంటే ఇదే ఈ పాట మాదిరి, ఈ పదాల మాదిరి. అది నేనే ఇది నేనే, అది స్వాహ ఇది స్వాహ, అది మాయే ఇది మాయే అనే కోణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడిచాడు. ఆ నడచడం పట్ల అన్నీ నేనే అనే కోణం. కేవలం ఆయన ఒక ప్యాలెస్కే అంకితమై ఆ ప్యాలెస్లోనే ఆయన రాజకీయం కొనసాగించి ఒకానొక సమయంలో ఎంపీలు కలవరు, ఎమ్మెల్యేలు కలవరు, మంత్రులు కలవలేని పరిస్థితి అనే చెడ్డ పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాలి అన్నా, ఎక్కడికి పోవాలి అన్నా తెరచాటు రాజకీయం. అంతా అది నేనే ఇది నేనే, అది స్వాహ ఇది స్వాహ అన్నట్లు జరిగిందా? అలా జరిగింది అని ఆంధ్రప్రదేశ్ ప్రజానికం గమనించారా? ఆ గమనించడం వలన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఓటర్లు 11 సీట్లకు పరిమితం చేశారా? ఇది పక్కన పెడితే నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తరఫున ఆయన కూడా పదవి బాధ్యతలను, ముఖ్యమంత్రి బాధ్యతలను చేపడుతూ ఉన్నారు. 2 ఏళ్ళు కావస్తుంది. ఈయన పందా ఏ విధంగా ఉంది? ఈయన కూడా అది నేనే ఇది నేనే, అది స్వాహ ఇది స్వాహ, అటు మాయే ఇటు మాయే అనే సందేశం ఈయన కూడా ఇస్తున్నాడా? ఇది కూడా ఆలోచన చేయాల్సిన అంశం. ఎందుకంటే అన్నీ నేనే అభివృద్ధి చేస్తున్నా, అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసుకున్నా, విశాఖపట్నాన్ని డెవలప్ చేస్తున్నా, అటు తర్వాత రాయలసీమను డెవలప్ చేస్తున్నా, అటు తర్వాత పెట్టుబడులు తెస్తున్నా, అటు తర్వాత విదేశీ పర్యటనలు చేస్తున్నా. నాకు తోడు మా సుపుత్రుడు అయినటువంటి నారా లోకేష్ ఉన్నాడు. నాకు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం పట్టం కట్టారు. అభివృద్ధి వైపే నేను వెళ్తా అనే నానుడి వైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు. అంటే అది నేనే ఇది నేనే, అది స్వాహ ఇది స్వాహ, అది మాయే ఇది మాయే అని వెళ్తున్నాడా? అన్నీ నేనే అనే కోణంలో. కుప్పం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు, పులివెందుల నుంచి ఎమ్మెల్యే అయినటువంటి
వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు వీరి పందా ఏ విధంగా వెళ్తూ ఉంది. వీరిద్దరి పందా ఒకటే, అన్నీ నేనే అనే కోణంలో నారా చంద్రబాబు నాయుడు వెళ్తూ ఉన్నాడు అభివృద్ధి వైపు. అన్నీ నేనే అనే కోణంలో గతంలో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉన్నాడు. ఇప్పటికీ ఆయన మార్గదర్శకాలు, ఆయన పరిస్థితులు, ఆయన రాజకీయ స్థితిగతులు, ఆయన మాటలు మారలేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం చిక్కుల రాజకీయంలో కొట్టిమిట్టులాడుతున్నారా? ఒకవైపు ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎంత రాజకీయ కుట్ర చేసినా జగన్మోహన్ రెడ్డి మాత్రం మొండితన రాజకీయంతో ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఆ మొండితన రాజకీయం ఏమిటో తెలియదు. దీని వెనకాల ఏమిటి సందేశం? అది నేనే, ఇది నేనే, అది స్వాహ, ఇది స్వాహ, అటుమాయే, ఇటుమాయే అనే సందేశంతో ఆయన ముందుకు వెళ్తున్నాడా? అటు తర్వాత నారా చంద్రబాబు నాయుడు విషయానికి వద్దాం. ఈయన అభివృద్ధి చేస్తే, అభివృద్ధిని చూపిస్తే, అమరావతిని డెవలప్ చేస్తే, పెట్టుబడులు తెస్తే, నిరుద్యోగ సమస్య తీరిస్తే, విద్యా పరిస్థితులను మారిస్తే, వైద్య పరిస్థితులను మారిస్తే, అటు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని అభివృద్ధి దిశ వైపు నడిపిస్తే నాకు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం పట్టం కడతారా? అది నేనే, ఇది నేనే, అది స్వాహ, ఇది స్వాహ, అటుమాయ, ఇటుమాయ ఆ సందేశం తరపున ఈయన ముందుకు వెళ్తూ ఉన్నాడా? ఒకసారి ఆలోచించాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజానికం. నేను ఇది ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, ఒకవైపు మొండి రాజకీయం, దాన్ని కొంతమంది మేధావులు మూర్ఖత్వపు రాజకీయం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి రాజకీయంపై. మరికొంతమంది నారా చంద్రబాబు నాయుడు కూడా మహామొండి రాజకీయం, పని విషయంలో ఆయన సాటి ఎవరూ లేరు, ఆయన పని చేసుకుంటూ వెళ్తాడు, ఆయన పని ఆయనది అని నారా చంద్రబాబు నాయుడు మొండిగా వెళ్తున్నాడు. అయితే వీరి ఇరువురి మొండితనం ఒకటే సందేశం, అది నేనే, ఇది నేనే, అది స్వాహ, ఇది స్వాహ, అటుమాయ, ఇటుమాయ. ఈ మాయ ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఏ పరిస్థితులను ఎదుర్కొంటున్నారో, ఏ స్థితిగతులను ఎదుర్కొంటున్నారో, అసలు పరిస్థితులు ఈ విధంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా 3 ఏళ్ల సమయం, ఎన్నికలకు 3 ఏళ్ల సమయం ఉంది. ఈ సమయంలో ఒకవైపు అభివృద్ధి అని మొండి రాజకీయం, మరొక వైపు నా రాజకీయం నాది అని మొండి రాజకీయం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడా? దీనికి వచ్చే 2029 ఎన్నికల్లో అది నేనే, ఇది నేనే, అది స్వాహ, ఇది స్వాహ, అది మాయే, ఇది మాయే అనే దానికి సమాధానం చెప్పేది అన్నీ మేమే. మీ ఇద్దరిది గమనిస్తూ ఉన్నావు. నువ్వు లేవు, ఆయన లేడు. నీకు స్వాహ ఉండదు, ఆయనకు స్వాహ ఉండదు. అన్నీ గమనిస్తున్నాం, అన్నీ మేమే అనే కోణంలో సమాధానం ఇస్తారా? లేదా చంద్రబాబు నాయుడు కరెక్ట్ అంటారా? జగన్మోహన్ రెడ్డి కరెక్టు అంటారా? చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రజానికంలో, ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో జగన్ మొండి రాజకీయం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మొండి రాజకీయం, కుప్పం నియోజకవర్గం, పులివెందుల నియోజకవర్గం, అది నేనే, ఇది నేనే, అటు స్వాహ, ఇటు స్వాహ అనేది వేచి చూద్దాం.